నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి 'అంతము చూసిన అసూయ' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మీరలా అంటే అస్సలు ఇవ్వను. సరే, అలాగే ఆ డబ్బుకి మరో 25 చేర్చి ఇవ్వు. అది సరే గాని, మీ అమ్మ ఆడపిల్ల డబ్బు తింటుందా? అక్కడే ఉన్న అనిత అడిగింది. శాంత ముఖం నల్లబడటం చూచి కసిగా నవ్వుకొంది. అను మాటలకేం వెళ్ళమ్మా. శాంత భారంగా కదిలిపోయింది. ఏమిటమ్మా అను, అలా అడగచ్చా? నేనున్నానని ఊరుకుంది. లేకపోతే నా సంపాదన నా ఇష్టమంటే మర్యాద ఉంటుందా? మనుషుల్ని చులకనగా చూడడం మానేయాలి. నాకేం చెప్పొద్దు. మర్యాదట మర్యాద. అంతా నటన. తనో విశాల హృదయురాలైనట్టు ఆ ముష్టి చెక్కు తెచ్చిస్తే మీరు మురిసిపోతారు. నీకు పరిస్థితులే పాఠం నేర్పాలి. ఓ నిట్టూర్పు వదిలింది సుధామణి. తన మాట నిలబెట్టుకున్నాడు శేఖర్. డబ్బు తెచ్చి మామకిచ్చాడు. డబ్బును శేఖర్ను మార్చి మార్చి చూశాడు రంగనాథం. మీ డబ్బును తిరిగి ఇవ్వగలిగాను గాని అభిమానం తిరిగి ఇవ్వలేనిది మావయ్య. జీవితాంతం మీకు కృతజ్ఞుడనై ఉంటాను. అతని మాటలు విననట్టే ఏదో పేపర్ చూడసాగాడు రంగనాథం. 5 నిమిషాలు అనితతో మాట్లాడాలి. అభ్యంతరమా? అంత సకించితుడనని ఎలా ఊహించావు? అంత సంకుచితుడినని ఎలా ఊహించావు? థాంక్స్. శేఖర్ పైకి వెళ్ళాడు. శాంత ఎదురొచ్చింది. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమంటోంది మీ అమ్మాయి? మామయ్య తొందరపడుతున్నారు అంటుంది. అలాగా అన్నాడు. నవ్వుతున్న అతని ముఖం గంభీరంగా మారిపోయింది. మీకు చెప్పగలదానని కాను. కానీ అన్నయ్య, మీరు మరొకసారి ఆలోచించండి. నీకు తెలియదు శాంత, ధనవంతులంతా బీదవారి జీవితాలతో ఆడుకుంటారు. కుమారుడుండగా ఇల్లరికం ఎందుకు? మీరిలా కూర్చోండి. మడత కుర్చీ తెచ్చి వేసింది. అతను కూర్చున్నాక పనివాడితో కాఫీ తెమ్మని చెప్పింది. మామగారు అహంకారంతో కానీ, ఆస్తిపరుడన్న గర్వంతో అలా అడగలేదు. ఆయన సెంటిమెంట్లు ఆయనకున్నాయి. అది మీరు విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. అదెలా సాధ్యమవుతుంది? సాధ్యం కానిది ఏం లేదు. వివాహం కాగానే మిమ్మల్ని కూడా స్టేట్స్‌కి పంపాలని ఆయన ఉద్దేశం. మీరిక్కడ ఉండేది ఎప్పుడు? సరిగ్గా చెప్పు శాంత. ఈ డొంక తిరుగుడెందుకు? పెద్దలకు ప్రాణం కంటే తన మాటే నెగ్గాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ పట్టు వదలకుండా ఉంటే ప్రమాదం అన్నయ్య. నా కోరిక కాదు, ప్రార్థన. మీ పట్టుదల అనిత కోసమైనా వదిలిపెట్టాలి ప్రాధేయపూర్వకంగా అంది. ఇల్లరికం రమ్మని చెప్పటమా? మీరు కొంచెం శాంతంగా ఆలోచించండి. మీరిద్దరూ ఒకటయ్యాక మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఈ కాలంలో కొడుకులే దగ్గర ఉండడం లేదు. మీరు ఉండకపోయినా ఎవరు ఏమీ అనుకోరు. మాట తప్పడం నాకిష్టం లేదు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ప్రతి పనికి అబద్ధాలాడి వంచన చేయడం అంటే నాకిష్టం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో తెలివిగా తప్పుకోవాలి. నాకు అయోమయంగా ఉంది.